అమ్మా ఇలేవు. మాకేం ప్రాబ్లం లేదు బంగారం. నువ్వక్కడ హ్యాపీగా ఉండు. త్వరలోనే మేమందరం నిన్ను ఇక్కడికి తీసుకొస్తాం. ఓకే డాడీ, ఉంటాను. గుడ్ నైట్. గుడ్ నైట్, బాయ్. త్వరగా తీసుకొచ్చేయాలి. అవునరా, ఆ చిన్నపిల్ల మనసంతా ఇక్కడే ఉంది. నా ప్రాణం కూడా అక్కడే ఉంది అత్తయ్య. రామ్మా. చాలా బాగుందండి. ఎవరికిది? ఆ ప్రశ్న మీరు నన్ను అడగకూడదండి. అదేంటండి? మరి లేకపోతే ఏంటండి? ఇంకెవరికి తెస్తాను? మన మంగ కోసమే తెచ్చాను. చాలా అందంగా ఉంటుంది కదా. ఏం జిల్లా ఉంటుంది. నిన్ననే తీసుకొచ్చాను. ఏం మాట్లాడడం లేదు? మంగను ఇంతలా ప్రేమిస్తున్న మిమ్మల్ని చూస్తుంటే అసలు మాటలే రావట్లేదండి. మీలాంటి మంచి బంధువు నాకు తోడైనందుకు మంగ నేను చాలా చాలా అదృష్టవంతులం. లేదండి, మీతో జీవితం పంచుకోవడమే నా అదృష్టం. మా అమ్మ చేసిన పూజల వల్ల మీలాంటి అద్భుతమైన మనిషి నాకు తోడైంది. మన పరిచయం గొడవలతో మొదలైనా ఇలా కమ్మటి స్నేహంతో కొనసాగుతోంది. లైఫ్లో నేను ఇంకేం సాధించకపోయినా పర్వాలేదండి, నేను విన్నర్నే. రేపు ఇంట్లో వ్రతం ఉంది కదండి, మంగనింటికి పిలిచి ఈ డ్రెస్ ఇద్దాం. మంగని ఇంటికి పిలుస్తారా? వద్దండి, ఇప్పుడే వద్దు. ఇంకెన్నాళ్ళు దాస్తామండి? ఎప్పటికైనా నిజం తెలియాల్సిందే కదా. అదేదో రేపే తెలియనివ్వండి. లేదండి, అందుకిది సమయం కాదు. అనవసరంగా గొడవ చేసి అత్తయ్య గారు మనసు బాధ పెట్టద్దు. అలా అని మంగా మీరు ఎన్నాళ్ళు ఇలా దూరంగా ఉంటారండి? అయినా నా బంగారాన్ని చూడకుండా నేను ఉండలేకపోతున్నానండి. పదే పదే గుర్తుకొస్తోంది. స్కూల్లో, క్వార్టర్స్లో ఎప్పుడూ కలిసే ఉండేవాళ్ళం. ఇప్పుడు దూరంగా ఉండాలంటే బాధగా ఉంది. అది కాదండి. మోనా, కొంచెం సేపట్లో పంతులు గారు వస్తారు. వ్రతానికి ముహూర్తం పెడతారు.
వ్రతానికి కావాల్సిన ఏర్పాట్లు చేసుకోమని చెప్పు వీళ్ళకి. విన్నావుగా హర్షబాబు, పంతులు గారు వస్తారు. ముహూర్తానికి అన్ని ఏర్పాట్లు చేసుకోవాలి. చాలా థ్యాంక్స్ మావయ్య గారు. పెద్దవాళ్లతో చెప్పకుండా పెళ్లి చేసుకొచ్చినా నేను మాత్రం ఆచారాలు సాంప్రదాయాలు ఏమీ మర్చిపోలేదు. మా నాన్న ఏమీ చేయలేదు, ఏమీ పట్టించుకోలేదని ఊరు వాడ చాటద్దని చెప్పు భువనా. హర్షబాబు, అర్థమైందిగా? అర్థమైంది పిన్ని. ఆయనేమీ అర్థం కాని భాషలో చెప్పలేదు కదా, మళ్ళీ మీరు దాన్ని ట్రాన్స్లేట్ చేసి చెప్పడానికి. ఈ దెప్పుళ్ళకేమీ తక్కువ లేదు. చేసే తప్పులన్నీ చేసి ఆఖరికి నన్నంటారు. కూల్ ప్రసాద్. కుర్రతనం, ఉడుకుతనం, మన అనుభవం, వయసు వాళ్ళని మన్నించాలి. అవును, ఆ గౌన్ ఏంటి? ఎవరు తీసుకొచ్చారు? నేనే. మన ఇంట్లో ఇంత చిన్నపిల్లలు ఎవరూ లేరు కదా? కొంప తీసి మీ ఆవిడ్ని ఇలాంటి పొట్టి డ్రెస్లో చూడాలని తీసుకొచ్చావా? ఛత్! ఇలాంటి నీచమైన బట్టలు వేసుకుంటే చంపేస్తాను, నరికి పోగులు పెడతాను. మీరంతలా ఆవేశపడకండి. అలాంటి దరిద్రపు ఉద్దేశం నాకు లేదు. మరి ఈ డ్రెస్ ఎవరికి తెచ్చినట్టు బాబు? మీ ఫ్రెండ్ కూతురికని చెప్పావు కదా హర్ష, పిన్నితో చెప్పు. ఏ ఫ్రెండ్ అక్క? శివరాం, నా క్లాస్మేట్. ఆ అబ్బాయికి అంత పెద్ద కూతురుందా? డిగ్రీ అవగానే పెళ్లి చేసుకున్నాడు. ఈ డీటెయిల్స్ చాలా, లేక వాడింటి అడ్రస్సు, ఆధార్ కార్డు కూడా కావాలా? భువనా, ఆ పాపేదో వాళ్ళ ఫ్రెండ్ కూతురని చెప్తున్నారు కదా, వదిలేసాయి. పంతులు గారు వచ్చి వెళ్ళిన తర్వాత వ్రతానికి కావాల్సిన ఏర్పాట్లన్నీ చేయమని చెప్పు. హర్ష బాబు, నీ ఫ్రెండ్ శివరాంని భార్య కూతురుతో కలిసి వ్రతానికి రమ్మని చెప్పు. వాళ్ళు ఇక్కడ ఉండరు, యుఎస్లో ఉంటారు. అమెరికాలో ఉన్న పిల్లకి ఇండియాలో గౌను కొన్నారా? తన బర్త్డే వస్తోంది, పార్సిల్లో పంపిద్దామని కొన్నాను. మీకు త్వరలోనే అమెరికా వెళ్లే ఉద్దేశం ఉంటే చెప్పండి, మీతో పంపిస్తాను. హా, నాకంత తీరిక లేదులే బాబు. మీ నాన్నని ఈ ఇంటిని చూసుకోవడానికే టైం అంతా సరిపోతుంది. మరి అందుకేగా ఇంటికొచ్చారు. భువన, పంతులు గారు ఎప్పుడొస్తానన్నారు? దారిలో ఉన్నారట, వచ్చేస్తారు. ఎందుకండి ఆవిడ్ని అలా రెచ్చగొడతారు? లేకపోతే ఏంటండి, అంతలా ఆరాలు తీయడం అవసరం ఆవిడకు? తన తీరి అంతా నీకు తెలుసు కదా, ఎందుకు అనవసరంగా గొడవ పడతావు? తీరులు దారులు అన్ని మార్చుకోవాలమ్మా. ఇదివరకట్లా ఉంటానంటే కుదరదు. ఇక్కడ అన్నీ మారాలంతే. నా తలరాత మారినప్పుడే మిగతావన్నీ మారతాయి హర్ష. నేను అదే మాట చెప్తున్నాను. మావయ్య గారు మీ మొహం పైన రాసిన రాత మారాలి, మార్చేస్తాను. నువ్విలా అంటుంటే ఆశగా ధైర్యంగా ఉంటుందమ్మా, కానీ ఎలా చేస్తావో అని
భయంగా కంగారుగా ఉంటుంది. నువ్వేం భయపడకమ్మా. తన గురించి ఇంకా నీకు పూర్తిగా తెలీదు. తన చేతులకు నాలుకకు ఏదో పవర్ ఉంది. రూమ్లోని నీ వంటని కిచెన్లోకి మార్చేసిందిగా, అలాగే అన్నీ మార్చేస్తుంది. నువ్వు చూస్తూ ఉండు. ఇక్కడ ఏది మారినా మారకపోయినా నేను ఎక్కడి నుంచి ఎక్కడికొచ్చినా ముందు మంగని ఇంటికి తీసుకురావాలి. అది ముఖ్యం. తినండ్రా. మాకు పూరీలు పెట్టి మంగకి ఇడ్లీలు పెట్టావేంటి మమ్మీ? ఏం పెడితే మీకెందుకురా, పెట్టింది తినండి. మంగకి పూరీలంటే ఇష్టం మమ్మీ. ఇష్టమైన కష్టమైన పెట్టింది తినాలి, అంతే. తాతయ్య, నానమ్మ, టిఫిన్కి రండి. ఏయ్, ఏం చేస్తున్నారు మీరు? దానికి గుండె జబ్బుంది. ఏది పడితే అది తినకూడదు. పెట్టింది తినాలి, అర్థమైందా? మళ్ళీ తనకి పూరి పెట్టారో కొట్టేస్తా మీ ఇద్దరిని. కూర్చోండి. ఏమండి, ఈయన ఇంకా రెడీ అయ్యారో లేదో. గుడ్ మార్నింగ్ జయబాబు. గుడ్ మార్నింగ్ శ్రేయమ్మ. మార్నింగ్ మంగమ్మ. ఏంటి డల్గా ఉన్నారు? ఏమైంది? మంగకు మా మమ్మీ పూరీలు పెట్టలేదు అంకుల్, ఇడ్లీయే తినమంటుంది. మంగకేమో పూరీలంటే ఇష్టం. మేం పెడుతుంటే మమ్మీ కోపడుతుంది అంకుల్. అవునా మంగమ్మ? నీకింత కర్మేంటి తల్లి? కన్న తల్లుండి కోట్ల ఆస్తుండి కోరిన తిండి తినలేకపోతున్నావా? లేదమ్మా, నువ్వు బాధపడ్డానికి వీల్లేదు. నువ్వు ఆశపడ్డ పూరీలు నేను నీకు తినిపిస్తాను. రామ్మ, బయటికి వెళ్దాం. పర్వాలేదు అంకుల్, ఇడ్లీలే తింటాను. మళ్ళీ అత్తయ్యకి తెలిస్తే తిడతారు. ఏం కాదమ్మా, అంతగా తిడితే నేను పడతాను. పద వెళ్దాం. నేను మీకు పూరీలు పెడితే మీరు ఇడ్లీలు తింటున్నారేంట్రా? మంగ తినలేనప్పుడు మాకొద్దు. అందుకే మంగకి పెట్టిన ఇడ్లీ తింటున్నాం.
అవును మంగ ఇక్కడ చార్కేస్ అంకుల్ బయటికి తీసుకెళ్లారు డాడీ. ఎందుకు? మమ్మీ మంగకి ఇష్టమైన పూరీలు పెట్టలేదు డాడీ, ఇడ్లీలు పెట్టింది. మంగ బాధపడుతుంటే చారుకేసి అంకుల్ వచ్చి బయట పూరీలు తినిపిస్తానని మంగని తీసుకెళ్లారు. ఏంటి శశి ఇది? ఎందుకు చిన్న పిల్ల మీద పక్షపాతం చూపిస్తున్నావు? జై శ్రేయ నీ పిల్లలైతే, మంగ నా మేనకోడలు. మీ అన్నయ్య కూతురు కూడా. తనంటే నీకెందుకంత కోపం? కోపము పక్షపాతం కాదండి. హార్ట్ పేషెంట్ ఆయిల్ ఫుడ్ తినకూడదని పూరీలు పెట్టలేదు. ఒక 2 పూరీలు తింటే ఏమవుతుంది? కోరిన తిండి పెట్టాలి గాని బాధ పెడతారా? చిన్నపిల్ల, కన్నతల్లి కూడా దగ్గర లేదు. ఎంత ఫీల్ అయిందో ఏంటో. చ, ఎప్పుడు ఇలాగే చేస్తావు? ఎక్కడికి వెళ్తున్నారు? టిఫిన్ తినరా? అక్కర్లేదు, నువ్వు చేసిన పనికి కడుపు నిండిపోయింది. యాందమ్మ చేసే 2 పూరీలు పెడితే ఏమైందే? అనవసరంగా అభితో మాట్లాడిపించుకున్నావా? నిజంగా ఆ పిల్ల ఆరోగ్యంపై శ్రద్ధ ఉండే నువ్వు దానికి పూరీలు పెట్టలేదమ్మా. దానిపై నాకు శ్రద్ధ ఏంటి నానమ్మ? అది కోరిని తిండి పెడుతుంటే ఇక్కడే తిష్ట వేస్తుంది. అది ఏ విషయంలో కూడా ఇక్కడ కంఫర్ట్గా ఉండకూడదు. అప్పుడే త్వరగా తన తల్లి దగ్గరికి వెళ్తుంది. అందుకే అలా చేశాను. నువ్వు ఇలాగే చేయమ్మా, మంగ ఇంటికి పారిపోవడం ఖాయం. అభి ఫీల్ అయినా సరే నువ్వు ఆపకు శశి, అలాగే ఏదో ఒకటి చెయ్యి. దాన్ని త్వరగా ఇంటి నుంచి వెళ్ళగొట్టు, లేదంటే మనకి శని చుట్టుకుంటుంది. మా అన్నయ్య చావుకి కారణమైన హంతకులకు ఈ ఇంట్లో స్థానం ఉండకూడదు. అదే నా లక్ష్యం. మంగమ్మ, ఇక నుంచి నీకేం కావాలన్నా నాతో చెప్పు. ఒక్క ఆర్డర్ వేయి చాలు. నువ్వేదడిగినా నీ కాళ్ళ ముందు క్షణాల్లో ఉంటుంది. నేను కూడా మీ మావయ్యనే తల్లి. థ్యాంక్ యూ అంకుల్. నువ్వు నాకు థ్యాంక్స్ చెప్పకూడదమ్మా. ఇది నేను తీర్చుకుంటున్న రుణం. మీ తాతయ్య సూర్యదేవర జయసూర్య సార్ ఉన్నారు కదా, ఆయన దగ్గర మా నాన్నారు పిఏగా చేసేవారు. మంగా మేడం గారు నాకేం కావలసినా చేసి పెట్టేవారు. మీ అమ్మ, మీ మావయ్య, నేను మేమంతా కలిసి ఆడుకునేవాళ్ళం. ఈ విషయాలన్నీ మా మమ్మీ ఎందుకు నాకు చెప్పలేదు? మీ అమ్మమ్మలాగే మీ అమ్మ కూడా గొప్ప మనిషి. ఒక్క నిమిషం ఇలా నిల్చో, ఫోన్ వచ్చింది. మంగమ్మ, నువ్వు ఇలా మమ్మీని తలుచుకున్నావా లేదో మమ్మీ ఫోన్ చేశారు. హలో దివ్యమ్మ, మీకు 100 ఏళ్ళ ఆయుష్. ఇప్పుడే మీ గురించి మాట్లాడుకుంటున్నాం, మీరు ఫోన్ చేశారు. ఎవరితో చారుకేశా? ఇంకెవరితో? మన మంగమ్మతో దివ్యమ్మ. చారుకేశా, ఒకసారి మంగని ఇక్కడికి తీసుకొస్తావా? హర్ష గారు మంగ కోసం డ్రెస్ తీసుకున్నారు, అది ఇవ్వాలి. మంగమ్మ పూరీలు తినాలంటే బయటికి తీసుకొచ్చాను దివ్యమ్మ. పూరీలు తినిపించి అప్పుడు ఇంటికి తీసుకొస్తాను. చారుకేశా, తనకి పూరీలంటే చాలా ఇష్టం. మీరొచ్చేలోపు నేనే పూరీలు చేసి పెడతాను, ఇక్కడే తింటుంది. ఇంటి దగ్గరకు వచ్చి కాల్ చేయి చారుకేశా. అంటే మంగమ్మ అక్కడికి వస్తే మీకు సమస్య అవుతుందేమోనమ్మా. ఏమీ కాదు చారుకేశా, ఏదోలో మేనేజ్ చేద్దాం. మాకు మంగని చూసినట్టు ఉంటుంది. అలాగేనమ్మా, ఇంటి దగ్గరికి వచ్చి ఫోన్ చేస్తాను. ఉంటాను. బాయ్ చారుకేశా. మంగమ్మ, నీకో సర్ప్రైజ్. ఏంటి అంకుల్? నువ్వు ఇవాళ ఆ అమ్మ చేతి పూరీలు తినబోతున్నావు. నిజంగానా అంకుల్? నేను ఇంటికి తీసుకురమ్మని ఆ అమ్మే చెప్పింది. అవునా అంకుల్? ఆ, అయితే త్వరగా వెళ్దాం అంకుల్. వెంటనే మమ్మీని చూడాలనుంది. మంగమ్మ, నువ్వు పెద్ద దొంగమ్మా. ఇప్పటిదాకా ఆకలి పూరీలు తినాలన్నావు,
ఇప్పుడేమో అమ్మను చూడాలి అంటున్నావు. మమ్మీ కంటే నాకు ఆకలి ఎక్కువ కాదు అంకుల్. తెలుసు తల్లి, ఊరికే అన్నాను. అమ్మని చూద్దాం పదా. అత్తయ్య మంగొస్తుంది కదా, తనకిష్టమైన పూరీలు చేసి పెడదాం. పదండి పదండి. పదండి పదండి చేద్దాం. నువ్వెక్కడికి రా, అది మా ఆడవాళ్ల పని. చెయ్యడానికి మగవాళ్ళకి వేరే ఏ పని లేనప్పుడు మిగిలింది ఆడవాళ్ల పనే కదా. నువ్వెందుకు పూరీలు చేద్దాం అనుకుంటున్నావో నాకు అర్థమైందిరా. ఏమర్థమైంది? నువ్వు నీ భార్యకి వంటలో సాయం చేద్దాం అనుకుంటున్నావు.